హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి వంకాయ అండి. వంకాయ ఫ్రై చేసుకోవడం అయితే ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. ఈజీగా అండ్ టేస్టీగా అయితే ఉంటుంది. ముందుగా వంకాయలన్నీ కడిగి కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసిస్తాం కదా. ఇదైతే వీడియో అనుకోకుండా తీస్తున్నాము. ఈ కర్రీ వచ్చేసి అయితే నేను చేయట్లేదు, మా పాప చేస్తుంది. నేను చేస్తా మమ్మీ అంటే సరే అన్నాను. ఈజీగా అవుతుంది కదా, ఒకసారి అయితే ఇలా ట్రై చేశాను. నేను చేస్తే ఇది టేస్ట్ బాగా వచ్చిందని అదే చేద్దాం మమ్మీ అనేసి అయితే అంది. వంకాయలు ఇట్లా కట్ చేసి పెట్టుకున్న తర్వాత అయితే ఇట్లా వాటర్లో వేస్తాం కదా, సేమ్ ప్రాసెస్. అవి తీసి ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేయాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అవి పక్కన పెట్టేసి, కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటుంది కదా, ఆయిల్ తీసేసి కొంచెం ఆయిల్ అయితే ఉంచాలి. అందులో ఇష్టం పల్లీలు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. పల్లీలు, జీలకర్ర, మినప్పప్పు, పోపు గింజలు అవి వేసి ఎల్లిపాయలు, చిన్న ఎల్లిగడ్డ ఉంటుంది కదా, అదైతే దంచి అయితే అందులో కలిపేసాను. కరివేపాకు ఇది వేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే ఇందులో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసి వేయించి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి ఇందులో కలిపేయాలి. పసుపు వేసిన తర్వాత వంకాయ ముక్కలు వేసిన తర్వాత అయినా వేసుకోవచ్చు, కారం ఉప్పు ముందైనా వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్లో అయితే మంచిగా మిక్స్ అవుతుంది కదా అని అయితే నేనైతే ఆయిల్లో వేసాను. సాల్ట్ వేస్తున్నా. తర్వాత అయితే తగినంత కారము, కొంచెం కారం అయితే తక్కువే తింటాం మేము. ఇంకా మా పాప వేస్తుంది కాబట్టి కొంచెమే వేసేసింది. నేను చెప్తా ఉంటే తను చేసిందనమాట. ఈ ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కలు ఉంటాయి కదా, అందులో వేసేసి అయితే మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఇష్టము వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇట్లా ఫ్రై చేసి ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఇట్లా ఫ్రై చేసి పెట్టుకోవచ్చు. నిల్వ కూడా ఉంటుందండి, పాడవకుండా. మనం బెండకాయ ఫ్రై, కాకరకాయ ఫ్రై పచ్చళ్ళ పెట్టుకుంటాం కదా, ఇది కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. ఆ టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఎక్కువ ఇలానే చేస్తాను, ఇలానే ఇష్టంగా తింటారండి. దానికోసం అయితే ఎక్కువ ఇలానే ప్రిపేర్ చేస్తాను. మనం ఇంట్లో పిల్లలు, మన ఇంట్లో హస్బెండ్, మనము ఏ విధంగా తింటే అదే చేస్తాం కదా. వీడియో